ప్రైజ్ లార్డ్. టుడే దేవుని వాగ్దానం చూడండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడియు నుండును. మరి ఈరోజు రాకడ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. మత్తయి 24:27లో ఉంది మాట, మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండుడి. మత్తయి 24:44. చూడండి, కన్యకలు ఉన్నారు కదా, బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? సిద్ధంలో నూనె ఏర్పాటు చేసుకుని దేవుడు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారు. అలాగే బుద్ధి లేని కన్యకలు ఇంకా నూనె అయిపోయిందని తెచ్చుకోవడానికి వెళ్ళి చూడండి ఏం పోగొట్టుకున్నారు? పరలోకాన్ని పోగొట్టుకున్నారు కదా. మనం అట్టి రీతిగా ఉండకుండా సిద్ధంగా ఉండమని దేవుడి వాక్యము ఇక్కడ మనకు చెప్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. మెరుపు టక్మని వచ్చి ఎలా మాయమైపోద్దో అలా వస్తుంది రాకడ. మరి అటువంటి రాకడ మరి వచ్చినప్పుడు మనము ఆయత్తపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. మరి ఎవరైతే దేవుడికి సిద్ధంగా ఉంటారో వారిని దేవుడు మరి తీసుకెళ్ళలాగున మరి ఈ వాక్యం చెప్తుంది. ఆకాశం రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధులై ప్రవర్తనలోను భక్తిలోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ఆమెన్. 2 పేతురు 3:11-12 ఉంది. ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకోవాలని మరి యొక్క వాగ్దానంలో మనం చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా పరిశుద్ధత యందు భక్తి యందు నిలకడగా జాగ్రత్తగా ఉన్న ఎడల మనకి పరలోకము దేవుడు చక్కగా మరి పరలోకము ప్రాప్తిస్తుందని చూడండి ఇక్కడ మరి తేటగా ఉంది వాక్యం. మరి కాబట్టి మనం ఇలాగ ఆకాశంలో రౌలుకొని వేండ్రమైపోతాయంట, కరిగిపోతాయంట. ఆ దినం రాకడ కొరకు మన ఆశతో పరిశుద్ధతతో మంచి ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకోవాలని ఇక్కడ 2 పేతురు 3:11-12 ఉంది. మీరు ఒకసారి చదవండి. మరి అటు రీతిలో మనం ఉందామా? ఆమెన్. హల్లెలూయా.